ఈరోజు పరిస్థితి ఎలా వచ్చిందంటే, భర్తకు ఒక సెల్లు, భార్యకు ఒక సెల్లు, అబ్బాయికి ఒక సెల్లు, అమ్మాయికి ఒక సెల్లు. జైల్ని ఇంకో పదంలో కూడా పిలుస్తారు. ఎందులో వేశారంటారు? సెల్లో వేశారు అండి. ఇంకా సెల్ నుంచి బయట రాలేదా అంటారు కదా. బ్యాటరీని కూడా సెల్ అంటారు. సెల్ ఫోన్ సెల్, జైలు ఒక సెల్లు. ఆ సెల్లేవు కానీ అందరూ ఎవరి చేతుల్లో అయినా చూడు సెల్, అందరూ అయిపోయారు సెల్. ఫ్యామిలీలో ఉంటున్నారు కానీ ఒకళ్ళకొకళ్ళ సంబంధాలు లేవు. నేను చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. సెల్ ఫోన్ ఈరోజు నాగరికత పెరిగిన తర్వాత కలిసి మాట్లాడుకోవటం, కలిసి భోంచేయటం, కలిసి దేవునితో గడపటం, కలిసి వాక్యం చదువుకోవటం, కలిసి ప్రార్థన చేయటం, కలిసి సరదాగా కాసేపు మాట్లాడుకోవటం, నవ్వుకోవటం అనేవే రద్దయిపోయినాయి. బాత్రూంలో పోయినా, చెంబుకు పోయినా అది తీసుకొని వాడు అక్కడే గడుపుతున్నాడు. అవునా? కార్యక్రమం ముగిసి అరగంట అయినా సరే వాడి నేత్రాశ పాపం చావక ఇక కండిషన్ మీరు ఊహించుకోండి. కొంచెం మార్మికంగా చెప్పాను. అంత దరిద్ర స్థితికి ఈరోజు ఏం చేద్దాం? ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టలాది. ఇప్పుడు వాడాలండి. అది చూడండి, ఏం చెబుతున్నారు. అది చూడండి, అన్నయ్య మేము హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఎవరు పలకరించలేదు. ఎవరు పలకరించి నన్నే పలకరించట్లా. దేవునికి స్తోత్రం. అలా నేను అదేనా చెబుతుంది తల్లి. సరే, హైదరాబాద్ నుంచి మీరు వచ్చారు, మీరు ఎవరినైనా పలకరించారా? మరి మీకు కూడా ప్రశ్న. అందరూ బుద్ధి తెచ్చుకోవాలి. ఈరోజు మనం అందరం బుద్ధి తెచ్చుకోవాలి, మార్పు చెందాలి మనం. నాలుగోది, ఫ్యామిలీ ఫెలోషిప్ ఈరోజు లాస్ అయిపోయింది. ఒకప్పుడు కుటుంబం కలిసి మాట్లాడుకొని మనం ఈ 3 days ఫాస్టింగ్ ఉందామా అని ఫ్యామిలీ కలిసి మాట్లాడుకొని కుటుంబం ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసిన అనుభవాలు ఉన్నాయి. కుటుంబం కలిసి ఏకాంతానికి వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి. కుటుంబం కలిసి సరదాగా మాట్లాడుకొని నవ్వుకున్న అనుభవాలు ఉన్నాయి. కుటుంబం కలిసి సంతోషించిన అనుభవాలు ఉన్నాయి. దేవుళ్ళు ఆనందించిన అనుభవాలు ఒకప్పుడు. అవన్నీ ఒకప్పుడు, ఇప్పుడు లేదు. అందరి ఆనందం సెల్ ఫోన్లోనే. ఇది నిజమని ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి, అబద్ధాలు ఆడకుండా. షో చేయొద్దు, నాకు అన్నీ తెలుసు. ఎందుకు దించారు? దించమన్నానా నేను? ఇది యథార్థం అన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అది చూసారా? మీకు 100 నమస్కారాలు. నిజం చెప్పినందుకు, నిజం ఒప్పుకున్నందుకు. ఫ్యామిలీ ఫెలోషిప్ లేదు ఈరోజు.